హరి బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయ. 21/2024 శనివారము ఉదయము 10:15. జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనందరం ఏంటంటే మనకు వచ్చిన ఆలోచనలు బట్టి మనం నడిచేవాళ్ళం. జంతు స్థితి వరకు ప్రకృతి నడిపిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చాక ఇంకా మనసు కొంచెం వికాస దశకు వచ్చింది కాబట్టి ఈ మనసు యొక్క ఆలోచనలు మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఆలోచనల నుంచి కదలిక మొదలవుతుంది. కాబట్టి ఎటువంటి ఆలోచనలు వస్తే దానికి తగిన విధంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అందుకనే ఇప్పుడు మనకు వచ్చే ఆలోచనలు మామూలు సాధారణంగా వస్తున్నాయి. భిన్నత్వానికి సంబంధించి ఒకరికొకళ్ళకి ఎంత దూరంలో ఉన్నామో అన్నట్టుగానే మనకి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇట్లాగా మరి మనం దూరంగా ఉన్నామా? లేము. మొత్తం కలిపి ఒకటిగా ఉన్నాము. అత్యంత సమీపంగా ఉన్నాము. దగ్గర అని కూడా లేదు. ఇంకా దూరము దగ్గర రెండు లేదు. ఒకటి అయిపోయింది. ఒకటిలోకి ఇంకా దగ్గర దూరం ఏముంటుంది? ఇక లేదు కదా. అటువంటి స్థితికి అది యథార్థ స్థితి ఉన్న స్థితి. దానికేసి అటువంటి ఆలోచనలు వస్తే దానికేసి మనం వెళ్ళటానికి వీలవుతుంది. అటువంటి ఆలోచనలు రావడానికి ఇది ఈ అధ్యయనం మనం నిరంతరం రోజుకి కొంత సమయం దీనికి కేటాయించేటప్పుడు కల్లా నిరంతరం అవి అలాగా వినిపిస్తూ ఉండేటప్పటికి మన చెవులకి క్రమక్రమంగా దానికి సంబంధించిన ఆలోచనలు మిగతా సమయంలో కూడా రావటం ప్రారంభం. ఆ ఆలోచనలు వచ్చినాయి అంటే దానికి తగిన విధంగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఏకత్వ అనుభూతికేసి మనం వెళ్తాం. అందుకు ఈ కార్యక్రమం ఇట్లాగా రోజువారీ అన్నట్టుగా పెట్టుకుంది. కొంత సమయం, రోజులో కొంత సమయం
మనం ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవటానికి వెలుగు మనము అందుకోవటం ఎట్లాగా? వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అన్నదానికి సంబంధించిన విషయం చూస్తున్నాం మనం ఇప్పుడు. ద సీక్రెట్ డాక్ట్రైన్ ఆర్ థియోసఫీ. ద సీక్రెట్ డాక్ట్రైన్ అంటేనే దివ్య జ్ఞానము అని కూడా వచ్చేస్తుంది. రహస్య సత్య సూత్రము, అదే దివ్య జ్ఞానము. ఈస్ ద అక్యుములేటెడ్ విజడమ్ ఆఫ్ ద ఏజెస్. సృష్టి మొత్తం సంబంధించిన వివరాలు చెప్పడమే కాకుండా, సృష్టి ఎట్లా జరుగుతుందో, ఏ పద్ధతిలో ఇది ఆవిర్భవిస్తుందో, కొంతకాలం అలాగా ఉండి పరిణమిస్తూ ఉందో, తర్వాత లయమవుతూ ఉందో, ఈ పద్ధతులన్నీ చెప్పడమే కాకుండా, ఇంకా ఇంతవరకు ఇంతవరకు ఎంత పరిణామం జరిగింది, ఇప్పుడు ఈ పరిణామంలో మనం ఎక్కడ ఉన్నాము, అంటే దీన్ని బట్టి అంటే ఇంకా మనం ముందుకు వెళ్ళాల్సింది ఇంకా ఎంత దూరం ఉందంటే, మనం ప్రయాణంలో ఉన్నాము, బయలుదేరాము. ఎంతకాలం క్రితం బయలుదేరాము అన్నట్టుగా అప్పుడప్పుడు చూసుకుంటాం కదా మనం బయలుదేరిన సమయం, ఇప్పుడు ప్రస్తుత సమయం. ఇంతసేపు అయిందనమాట మనం బయలుదేరి, ఇంతకాలం అయింది. ఇంకా ఎంతగా సమయం పడుతుంది మనము చేరవలసిన చోటుకి అని అప్పుడప్పుడు బేరీజు వేసుకుంటూ ఉంటాం. గుర్తు చేసుకుంటూ ఉంటాం. అట్లాగా అక్యుములేటెడ్ విజడమ్ అంటే పోగుబెట్టినటువంటి, రాశిగా ఉన్నటువంటి, ఇది మనం ప్రయాణం ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటిదంతా అలాగ పోగుబెట్టినటువంటిది. విజడమ్ ఆఫ్ ద ఏజెస్, అక్యుములేటెడ్ విజడమ్ ఆఫ్ ద ఏజెస్. ఈ విజడంలోనే రెండు విషయాలు మనకి తెలిసేటట్టుగా ఒకేసారి. ఒకటేమో పద్ధతి, ఏ పద్ధతి ప్రకారము ఇది జరుగుతూ ఉంది సృష్టి సంబంధించి, సృష్టి నిర్మాణము, వాటి పరిణామము, వాటి లయమవటం, మరలా సృష్టి నిర్మాణము, ఇలాగా ఇవన్నీ ఏ పద్ధతి ప్రకారం జరుగుతుంది ఒకటి. తర్వాత అదే సమయంలో మనము ఇప్పటి మానవ జాతి ఏమేమిటి దాటి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది అన్నది కూడా, ఆ జ్ఞానానికి సంబంధించింది కూడా ఇన్ని యుగాల పాటు జరిగింది. ఇన్ని యుగాల పరిణామ ఫలితంగా ఇప్పుడు ఈ స్థితిలో, ఈ క్షణంలో, ఈ స్థితిలో ఇక్కడ ఉండి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ క్షణం ఇక్కడ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నామంటే వెనక ఎంత జరిగింది దానికి సంబంధించిన వివరం కూడా మనకి ఈ థియోసఫీలో, ఈ ద సీక్రెట్ డాక్టర్ లో అందజేయబడింది. రెండు విషయాలు అందజేయబడ్డాయి, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటి పద్ధతి, ఏ పద్ధతి ప్రకారం ఈ మిషన్, ఒక యంత్రం ఉంది, అది తయారు చేసిన విధానం ఏంటి ఒకటి. తర్వాత అది తయారు దాన్ని వాడకం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎంత పని చేసింది అది. ఆ రెండు విషయాలు మనకి ఈ సృష్టికి సంబంధించింది ద సీక్రెట్ డాక్టర్లో దివ్య జ్ఞానం పేరుతో మనకు అందజేశారు. అక్యుములేటెడ్ విజడమ్ ఆఫ్ ద ఏజెస్ అండ్ ఇట్స్ కాస్మోగనీ, ఈ జగత్తు సృష్టికి సంబంధించి, భువనోత్పత్తికి సంబంధించి, ఈ జగత్తు ఉత్పత్తికి సంబంధించి ఆ విషయాలతో సహా alone is the most stupendous and elaborate of all systems. ఇట్లాగా వివరించిన విషయాల్లో
సీక్రెట్ డాక్టరీన్ వివరించడం చాలా ఎలాబొరేట్ గా అనమాట. స్టూపెండస్ ఇస్ ద మోస్ట్ స్టూపెండస్ అండ్ ఎలాబొరేట్, బ్రహ్మాండమైన పరిమాణం కలిగింది ఇది. మరి ఏదో ఒక రోజు 2 రోజులు కాదు. ఈ బ్రహ్మ యొక్క ఆయుర్దాయం ఎన్ని ఆయుర్దాలు అయిపోయినాయో వీటిల్లో ఇప్పటికి గడిచిన కాలంలో అట్లా బ్రహ్మాండమైన పరిణామ కాలం ఉంది. అది బ్రహ్మాండమైన కాలం, అత్యద్భుతమైనటువంటి బ్రహ్మాండమైన పరిమాణం ఉన్నది. స్టూపెండస్ అండ్ ఎలాబొరేట్ ఆఫ్ ఆల్ సిస్టమ్స్. సుదీర్ఘంగా మిక్కుల శ్రమపడి అదంతా ఒక చోట కూర్పు చేసి ఇవ్వటం, మనకి చోట కూర్చి ఇంత బ్రహ్మాండమైన విషయాన్ని మనకు అర్థమయ్యే రీతిలో చక్కగా అందివ్వటం అనేది అందివ్వటం. ఎలాబొరేట్ ఆఫ్ ఆల్ సిస్టమ్స్. ఏది ఈ సీక్రెట్ డాక్టర్ లో మనకి సీక్రెట్ డాక్టర్ ద్వారా ఇవ్వబడినటువంటి దివ్య జ్ఞానము. మిగతా ఇంకా ఎన్నెన్నో రకాలు ఉన్నాయి. వాటన్నిటికన్నా ఇంత వివరంగా అంటే 2 విషయాలు మనకి ఒకేసారిగా అందజేయటం. ఈ సృష్టి సంబంధించి, సృష్టి అంటేనే ఒక అద్భుతమైన విషయం అది. మన ఒక రోజు తీసుకుంటేనే ఎంతో ఉంటుంది చెప్పుకోవటానికి. అటువంటిది మన జీవితకాలం తీసుకుంటే ఇంకా ఎంతో ఉంటుంది. మన జీవితకాలం ఒక్కటే. మరి అటువంటి జీవితకాలాలు ఎన్ని గడిపామో లెక్కే లేదు. ఏది మానవుడిగా వచ్చిన దగ్గర నుంచి మరి ఆ జంతు స్థితి వరకు అక్కడ ఎన్ని గడిపామో తెలియదు. ఆ వాటన్నిటినీ తెలుపుతూ ఉన్నది. ఆ పరిణామంలో అన్ని స్థితులు దాటి, అన్ని దశలు దాటి మానవ దశకి వచ్చి ఈ మానవ పరిణామంలో ఈ క్షణంలో ఇక్కడ ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్న స్థితి వరకు మనకి చక్కటి వివరాలు అందజేస్తుంది ఈ దివ్య జ్ఞానం. ఆఫ్ ఆల్ సిస్టమ్స్, the facts which have actually occupied countless generations of initiated seers. ఇదంతా ఎట్లా పేరుకుపోయింది ఈ జ్ఞానం అంతా. ఇలాగా ఎంతో మంది, కొన్ని వందలు వేల మంది సీయర్స్ అంటే ప్రవక్తలు, అంటే భవిష్యత్తుని కొన్ని వందల వేల సంవత్సరాలు ముందే వాళ్ళు దర్శించే దీర్ఘ దృష్టితో సుదూర ప్రాంతాలని, సుదూర తీరాలని, సుదూరమైన కాలాన్ని, అప్పుడు ఈ మానవాళి వీళ్ళందరూ ఎలాగా ఉంటారు, వీళ్ళకి అనుగుణంగా ఏ పద్ధతిలో ఇప్పటి నుంచే మనము జ్ఞానాన్ని అందజేస్తే ఆ సమయానికి వాళ్ళు దాన్ని చక్కగా ఉపయోగించుకోవడానికి వీలవుతుందో ముందు నుంచే వీళ్ళు దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చి అలాగ మన ముందు ఉంచారనమాట. ఇప్పటి నుంచే మన ముందు అందుబాటులో ఉంచడం వల్ల ఏమైంది, ఇప్పుడు ఏదో అలాగా చూస్తున్నాం, ఏదో రెండు విషయాలు చెప్పుకుంటున్నాం, కొంత సమయం ఓహో అట్లాగా అనుకుంటున్నాం, వింటున్నాము, చెప్పుకుంటున్నాము, జరిగిపోతుంది కాలము. కానీ మనం రాబోయే కొన్ని జన్మలకి మొత్తం మనలో ఎంత మార్పు తీసుకొస్తుందంటే ఇంకా ఏకత్వానుభూతిలోకి వెళ్ళడమే అన్నట్టుగా అయిపోతుంది. అది మామూలుగా సాధారణంగా జరగటానికి ఇంకా ఎన్నో జన్మలు పడుతుంది. అటువంటిది తక్కువ జన్మల్లోనే, ఇంకా సాధ్యమైతే ఈ జన్మలోనే మనం దాన్ని పొందటానికి కూడా వీలుగా
వాళ్ళు అంత దూరం ఆలోచించి రాబోయే రోజుల్లో, రాబోయే యుగాల్లో, రాబోయే కాలంలో సీయర్ అనమాట వాళ్ళు. దీర్ఘదృష్టి. అలాగా చూసేటప్పుడు కల్లా కొన్ని వేల సంవత్సరాల తర్వాత మానవాళి ఎలాగుంటుంది అన్నది గమనించి, కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు గమనించి, ముందుగానే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అందువల్ల వాళ్ళేంటంటే, మనకి అందుబాటులోకి తెచ్చిన రోజే దాని వినియోగం జరగదు. ఏంటిది అన్నట్టుగా ఉంటుంది. ఏదో దీనికి సంబంధం లేనట్టుగా ఉందే, ఇప్పుడు ఇది అవసరమా అన్నట్టుగా ఉంటాయి. కానీ క్రమక్రమంగా దాని అవసరం పెరుగుతూ ఉంటుంది. దాని అవసరం మనకి తెలుస్తూ ఉంటుంది. ఇంకా దాని దగ్గరికి మనం వెళ్ళాల్సిన ఇది ఏర్పడుతుంది అన్నమాట. అలాగా సీయర్స్, అలాగే ప్రవక్తలు. అతీంద్రియ శక్తులు ఉన్నవాళ్ళు. అంటే భవిష్యత్ జ్ఞానాన్ని ఇప్పుడు మన నోస్ట్రడామస్, వీరబ్రహ్మేంద్ర స్వామి వీళ్ళు చూడండి మరి కొన్ని వందల సంవత్సరాల తరువాత పరిస్థితులు ఎలాగుంటాయో వాళ్ళు అలాగ చూసి సినిమా చూసినట్టుగా ఆ చిత్రాలు వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలు. దాన్ని ఉన్నదున్నట్టుగా వాళ్ళు చెప్పేశారు. పలానా సమయంలో పలానా సంఘటన జరుగుతుంది. ఇక్కడ ఉత్పాతం జరుగుతుంది. ఇక్కడ మానవుల యొక్క స్వభావం ఇలాగా ఉంటుంది. అని ఇట్లాగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళు చెప్పిందేంటంటే, ఇది భూలోకంలో జరగటానికి ముందెక్కడ జరుగుతుంది? కామలోకంలో జరుగుతుంది. కామలోకంలో జరగటానికి ముందు మానసిక లోకంలో జరుగుతుంది. మానసిక లోకంలో జరగటానికి ముందు కారణ లోకంలో. ఇట్లా అంతకు ముందు నుంచే, వాటిలో నుంచే వాళ్ళు చూసి, అవి జరగటానికి భూలోకంలో అవి వ్యక్తమవ్వడానికి కొన్ని వందల, వేల సంవత్సరాలు పడతాయి. కొన్ని వెంటనే జరగొచ్చు. కొన్ని వందల, వేల సంవత్సరాలు పడతాయి. అందుకని వాటిని చూసి ఓహో! ఒక 100 సంవత్సరాల తర్వాత లేతే ఒక 1000 సంవత్సరాల తర్వాత ఈ విధంగా ఉంటుందనమాట. అయితే దీనికి అనుగుణంగా మనం ఇప్పటి నుంచి ఇప్పుడున్న ఈ ప్రజలే గదా మరి. ఇప్పుడు వాళ్ళే గదా మరలా మరణించటం, మరలా జన్మించటం. కొత్త వాళ్ళెవరున్నారింకా? మనమే మరణిస్తున్నాం. కొంతకాలం ఆఫ్టర్ డెత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మరణానంతర స్థితులు, వాటన్నిటిని దాటి మరలా పునర్జన్మతో ఈ భూలోకంలో జన్మ తీసుకుంటున్నాం. కాబట్టి అంతకుముందు జన్మలో ఏదైతే మన మదిలో అలాగా పదిలపరచబడిందో, అలాగా విని అవి మరలా అక్కడ మొలకెత్తడం ప్రారంభమవుతాయి నెక్స్ట్ జన్మలో. అందుకని వాళ్ళేం జేస్తున్నారంటే ఇప్పటి నుంచే మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అట్లాగా ఈ దివ్య జ్ఞానము మనకు అందుబాటులోకొచ్చింది. ఇనిషియేటెడ్ సీయర్స్ అండ్ ప్రొఫెట్స్ టు మార్షల్ ఇవన్నీ ఇంత జ్ఞానాన్ని ఓహ్! మనకి ఒకవేళ పెద్ద లైబ్రరీకెళ్ళామనుకోండి, ప్రపంచంలో అత్యంత గొప్ప లైబ్రరీ అని అనుకున్నాం మనం గ్రంథాలయం. అక్కడికెళ్తే ఎన్నెన్ని గ్రంథాలు వేలు, లక్షల గ్రంథాలుంటాయి. అనేక రకాల విషయాల మీద, అనేక రకాల సబ్జెక్ట్స్ మీద, అనేక రకాల కాలాల్లో రాసినవి. అట్లా పేరుకుపోయింది ఈ దివ్య జ్ఞానము. ఇదంతా ఎట్లాగ వచ్చింది? ఇనిషియేటెడ్ సీయర్స్ అండ్ ప్రొఫెట్స్ ప్రవక్తల ద్వారా ఇనిషియేటెడ్ సీయర్స్ మనకి ఉపదేశ దీక్ష పొందిన దివ్య ప్రబోధితాత్ముల వారి ద్వారా, పరమ గురువుల ద్వారా, ఇట్లాగ వీళ్ళందరి ద్వారా ఇవి అందుబాటులోకి వచ్చినాయి. అవన్నీ ఎట్లాగ చేశారు వాళ్ళు? ఒక క్రమ పద్ధతిలో లైబ్రరీని ఎట్లాగైతే చక్కగా దాంట్లో ఉన్న గ్రంథాలని అవి సబ్జెక్ట్స్ వారీగా అంటే విషయం ఒక్కొక్కటి
ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క రకమైన విషయాన్ని చెప్తుంటుంది. అయితే ఒకే రకమైన విషయం మీద రకరకాల పుస్తకాలు రావచ్చు. రకరకాల రచయితలు అదే విషయం మీద కొంచెం వాళ్ళ భావాల్ని చెప్తూ ఉండొచ్చు. అట్లా ఒక్కొక్క విషయంకి సంబంధించి ఎంతమంది రచయితలు రాశారో అవన్నీ ఒక చోటకి చేరుస్తారు. అట్లా ఒక్కొక్క సబ్జెక్ట్‌కు సంబంధించి ఒక్కొక్క విభాగంగా దాన్ని తీసుకొచ్చి అట్లాగా పేరుస్తారు. సర్దుతారు. ఒక క్రమ పద్ధతిలో సర్దుతారు. అట్లా ఈ దివ్య జ్ఞానాన్ని ఏం చేశారు వీళ్ళందరూ ఈ ప్రొఫెట్సు, ఈ ప్రవక్తలు, పరమ గురు పరంపర, అలాగే సీయర్స్ దీర్ఘదృష్టి గలవాళ్ళు, దివ్య ప్రబోధితాత్ములు వీళ్ళందరూ ఏం చేస్తారు సిద్ధులు, మార్షల్ ప్రొఫెట్స్ టు మార్షల్ అంటే ఒక చక్కటి ఏర్పాటుగా అన్నమాట. అరేంజ్ థింగ్స్ ఇన్ అన్ అప్రోప్రియేట్ ఆర్డర్ సో దట్ దే కెన్ బి యూజ్డ్ ఎఫెక్టివ్‌లీ. అట్లా విడివిడిగా ఉంటేనేమవుతుంది, మనకి ఏదో ఒకటి అనుమానం వచ్చింది. ఇప్పుడు డిక్షనరీ ఉంది మనకి. డిక్షనరీ వెంటనే ఎలాగ చూడగలుగుతున్నాం? అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఉండటం వల్ల. ఏబీసీడీ అని ఏదైతే ఉందో ఆ ఆర్డర్‌లో. అలాగే మళ్ళీ ఒక ఏ అనే దానికి సంబంధించి ఎన్నో మాటలొస్తాయి. ఎన్నో పదాలొస్తాయి. మళ్ళీ అవి కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో అరేంజ్ చేయటం వల్ల. ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయటం వల్ల. మనము ఏదన్నా విషయం అవసరమైతే దాన్ని పరిశీలించుకోవడం, దాన్ని చూసి తెలుసుకోవడానికి తేలికైపోతుంది మనకి. అందువల్ల ఈ దివ్య జ్ఞానం మొత్తాన్ని ఇన్ని కాలాల నుంచి వస్తున్నది. దాని యొక్క ఏర్పాటు ముందుగానేమో ఈ సృష్టికి సంబంధించిన ఏర్పాటు ఏదైతే ఉందో, ఒక పద్ధతి ఏదైతే ఉందో, ఒక సిస్టమ్ దాని గురించి వివరించింది ఒకటి. తర్వాత మనం ఈ రోజున, ఈ క్షణంలో ఇక్కడ కూర్చున్న దానికి వెనక మనం ఎక్కడ ప్రయాణం మొదలుపెట్టాం, ఏ దశలు దాటాము, పరిణామంలో ఎంతెంత వికాసము చెందుతూ ఇప్పుడు ఇక్కడ ఇలాగా కూర్చున్నాం అని ఆ వెనకడుదున్నదంతా ఆ పరిణామ వికాస దశలన్నిటిని తెలియచేస్తూ అదే సమయంలో దాంట్లోనే ఆ విషయాలు కూడా అందజేశారు. బట్ వీటన్నిటిని ఏం చేశారు వాళ్ళు మార్షల్ ఒక క్రమ పద్ధతిలో చక్కగా ఏర్పాటు చేశారు. దేనికి దానికి ఏ విషయానికి సంబంధించి ఆ విషయానికి ఒక వరుసలో ఏర్పాటు చేశారనమాట. అంటే మనకేదో ఒక సబ్జెక్ట్ కావాలి. అంటే ఇక్కడ మనకి 'ధ్యాన్ చౌహాన్స్' అని చెప్తున్నారు. ఆహ్, స 'డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీ' దాంట్లో 'ధ్యాన్ చౌహాన్స్' అని అన్నారు. ఈ 'ధ్యాన్ చౌహాన్' అంటే ఎవరీళ్ళు? అంటే వెంటనే దానికి సంబంధించిన ప్రత్యేకంగా ఆ విషయం మీద వివరించినటువంటి గ్రంథాలు కొన్నున్నాయి. ఇంకో అక్కడికి దాన్ని అట్లాగే వివరంగా అదొక ఏర్పాటుగా ఉంచారది. వెంటనే దాని వరకే మనం చూసుకోవటానికి వీలుగా. అట్లా అన్నిటిని ఒక క్రమ పద్ధతిలో, వరుసలో ఏర్పాటు చేశారు. ఎవరు? ఈ ప్రవక్తలు. అట్లా అందించారు మనకి జ్ఞానాన్ని. దివ్య ప్రబోధితాత్ములు, పరమ గురు పరంపర వీళ్ళందరూ కూడా. మార్షల్ అంటే ఎట్లాగైతే సైనికుల్ని ఒక క్రమ పద్ధతిలో నిలబెడతారో అంటే అంచెలంచెలుగా, దశల వారీగా అన్నట్టుగా. అట్లాగే ఇక్కడ కూడా మార్షల్ అంటే అరేంజ్ థింగ్స్ ఇన్ అన్ అప్రోప్రియేట్ ఆర్డర్ సో దట్ దే క్యాన్ బి యూజ్డ్ ఎఫెక్టివ్‌లీ. ఎక్కడో చెల్లాచెదురుగా పడున్నాయి. ఇక ఎతుక్కోవటమే సరిపోద్ది మనకి. అది తీసుకొని ఇంకా ఎప్పుడు మనం చదువుతాము, ఎప్పుడు అధ్యయనం చేస్తాం దాన్ని. దాంట్లో ఉన్న విషయం ఎప్పుడు గ్రహిస్తాం ఇంకా. ఎందుకంటే అలాగా తీసుకోవటానికి మనకి ఒక క్రమ పద్ధతిలో లేదిక్కడ. ఇసిరేసినట్టుగా తలా ఒక చోట ఎక్కడెక్కడో ఉండిపోయినది. అందుకని దాన్నేం జేశారంటే మార్షల్ ఒక క్రమ పద్ధతిలో మనకు అందించటానికి ఒక చక్కటి ఏర్పాటుగా చేసి ఉంచారు వాళ్ళు.
ఏ సబ్జెక్ట్‌కి ఆ సబ్జెక్టు. ఏది కావాలంటే అది మనకు అందుబాటులో వెంటనే మనం దాని వరకే తీసుకునేది. మిగతా అన్నీ అక్కడే ఉంటాయి. కానీ అవన్నీ గాకుండా మనకి ప్రస్తుతము ఇది కావాలి అని అనిపించింది. ఇది తెలిస్తే గాని మనము ముందుకు వెళ్ళలేము అని అనిపించింది. అందుకని దాని వరకే తీసుకోవటానికి అక్కడ సిద్ధంగా రెడీగా ఉంది. ఎందుకంటే ఆ విభాగం వేరుగా ఉంది. ఆ విభాగం దగ్గరికెళ్ళాం. మనకు కావాల్సిన విభాగం పేరుంటుంది. ఆ పేరు దగ్గరికి వెళ్ళాం. ఆ విభాగం దగ్గర దానికి కావాల్సిన ఆ విభాగానికి సంబంధించిన గ్రంథాలన్నీ అక్కడున్నాయి. చక్కగా దాన్ని తీసుకున్నాం. దాన్ని ఆహ్, పఠించాము, అధ్యయనం చేశాము. అలాగా అలా తేలిక చేశారు మార్షల్. తర్వాత ఇంకేం చేశారు వాళ్ళు? సెట్ డౌన్ అండ్ ఎక్స్‌ప్లెయిన్. వాటన్నిటిని ఈ సృష్టిలో రకరకాలుగా ఎక్కడెక్కడో ఉన్న విషయాల్ని ఒక క్రమ పద్ధతిలో దానికి ఫలితంగానే మనకి 'ద డివైన్ ప్లాన్' గ్రంథం దానికొక మంచి ఉదాహరణ. గుడ్ ఎగ్జాంపుల్. మనకి జాఫ్రియా బార్బర్‌కు అందించిన 'ద డివైన్ ప్లాన్' గ్రంథము ఆ పద్ధతిలో ఏది కావాలన్నా గాని మళ్ళీ కరెక్ట్‌గా దానికి సంబంధించిన విషయం దగ్గర మనకు దొరుకుతుంది. అట్లా ఇచ్చారు. సెట్ డౌన్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ దాన్ని ఎంతో చక్కగా వివరించారు. ఆ వివరించినయన్నీ మనకు అందుబాటులో ఉంచారు. ఆర్ ఆల్ రికార్డెడ్ ఆన్ ఎ ఫ్యూ పేజెస్ ఆఫ్ జామెట్రికల్ సైన్స్ అండ్ గ్లిఫ్స్. మళ్ళీ దాన్ని బాగా ఎలాబొరేట్‌గా మనకి వ్యాఖ్యానాలు చేస్తూ, వివరణలు ఇస్తూ అట్లాగా కాకుండా. ఎందుకంటే ఇట్లాగా దేని ద్వారా మనకి ఇచ్చారు? జామెట్రికల్ సైన్స్ అండ్ గ్లిఫ్స్. రేఖాగణిత శాస్త్రానికి సంబంధించి, రేఖాగణితానికి సంబంధించి ఆ బొమ్మలతో, ఆ గీతలతో మనకి ఇప్పుడు పైథాగరస్సు మరి సృష్టికి సంబంధించిన అద్భుతమైన విషయాన్ని ఎట్లా ఇచ్చాడు? ఒక ట్రయాంగిల్, ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాడు. ఆ లంబకోణ త్రిభుజాన్నే మనకి ఎటువంటి జ్ఞానాన్ని దాని ద్వారా మనకు అందించాడు. ప్రకృతి, పురుషుడు అంటే 2 భుజాలు. కింద భుజము ప్రకృతి, నిలువుగా ఉన్న భుజము పురుషుడు. వీళ్ళిద్దరూ కలిస్తే సృష్టి. సృష్టి అనే కుమారుడు. హైపోటన్యూస్ కర్ణము. ఈ 2 భుజాల్ని కలుపుతూ గీసినటువంటి కర్ణము. ఈ 3 ప్రకృతి, పురుషుడు, సృష్టి. అది ఎలాగ ఉంది? ప్రకృతి యొక్క స్క్వేరు, అట్లాగే పురుషుడు యొక్క స్క్వేరు. రెట్టింపు. వీళ్ళ 2 రెట్టింపుల్ని కలిపితే దీని యొక్క రెట్టింపుకి సమానంగా ఉండేటట్టుగా. ఎక్కడైనా ఎట్లాగైనా గీసుకోండి. కానీ ఈ ఈ రెట్టింపుకి ప్రకృతి యొక్క రెట్టింపు, పురుషుడు యొక్క రెట్టింపుకి కలిపినప్పుడు ఆ సృష్టి యొక్క రెట్టింపు సమానమైపోతుంది. అంటే సృష్టి గదా! వీళ్ళు చాలా తక్కువగా ఉంటుంది గదా! అనుకుంటాం మనం. లేదు. వీళ్ళతో సమంగా ఉందది సృష్టి గూడా. ఎందుకంటే వాళ్ళే సృష్టిగా దిగి వచ్చారు గాబట్టి, అది సమంగా ఉంది. అట్లాగా జామెట్రికల్ ఫిగర్స్‌తో వివరించారు. దాంతో పాటు గ్లిఫ్స్ ఇట్లాగా చెక్కారు గూడా. వీటితో ఈ రేఖాగణితాల బొమ్మలతో చెక్కినవి. వాటి ద్వారా మనకు అందించారనమాట. ఆర్ ఆల్ రికార్డెడ్ అలా గ్రంథస్థం చేశారు వాళ్ళు. జియోమెట్రికల్ సైన్స్ అండ్ గ్లిఫ్స్. ఇట్లా అనేక కాలాల నుంచి మొత్తం జ్ఞానాన్ని ఈ ఈ దివ్య జ్ఞానాన్ని ఈ పద్ధతిలో మనకి అందించారు. The flashing gaze of those seers has penetrated the flashing gaze సుదూర కాలాలకి, సుదూర ప్రాంతాలకి గాదు, సుదూర కాలం. రాబోయే కొన్ని వేల సంవత్సరాలు తర్వాత ఏంటి? కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద ఎలాగా ఉంటుంది? ఎవరెవరు తిరుగుతుంటారక్కడ?
ఏ ఏ పద్ధతుల్లో అక్కడ జరుగుతూ ఉంటుంది అని అలా అంత దీర్ఘంగా చూశారనమాట వాళ్ళు. ఫ్లాషింగ్ గేస్ మెరుపులాగా. అంటే తళుక్కుమని స్ఫురించటం అది వాళ్ళకి. అనంత కాలంలో, రాబోయే కాలంలో తళుక్కుమని అలాగా స్ఫురించటం. ఫ్లాషింగ్ గేజ్. గేజ్ అంటే మన మామూలు దృష్టి కాకుండా, మామూలుగా చూస్తుంటాం. మన కన్నెప్పుడు మా పగలంతా కళ్ళు తెరిచే ఉంటాం గదా మనం. నిద్రబోయే సమయం తప్ప మిగతా సమయం అంతా కళ్ళు మూసుకొని తెరిచే ఉంటాం గదా! చూస్తూనే ఉంటాం గదా! కళ్ళు తెరిచి ఉన్నామంటే ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి మనకి. కానీ ఎట్లాగా? ఊరికే బాహ్యాకారం వరకు కనిపిస్తుంటాయి. వాటి కదలికలకు తెలుస్తూ ఉంటాయి మనకి. అంతవరకు మన దృష్టి ఎళ్తుంది. అది గూడా కొంత దూరం వరకు. ఒక కిలోమీటర్ తర్వాత ఏముంది అంటే మనకు తెలీదు. ఒక అర కిలోమీటర్ తర్వాత మనకు తెలీదు. అంత దాకా మన దృష్టి వెళ్ళదు. మన దృష్టి కొంత దూరం. చాలా సామాన్యమైన దూరం. అంతవరకు మనం చూడగలుగుతాం. కానీ వీళ్ళ గేజు, వీళ్ళ దృష్టి ఎక్కడి దాకా ఉంది? ఎట్లా చూస్తున్నారు వాళ్ళు? రెప్ప వేయకుండా, రెప్ప వేయకుండా, కన్ను చెదరకుండా అన్ని వైపులా తేరిపార చూస్తూ ఉన్నారనమాట. రెప్ప వేయని చూపు అన్నట్టుగా. అలాగా తీక్షణంగా అలా చూస్తున్నారు. అంటే వాళ్ళ చూపుకి దగ్గరియి కనపడవి కాదు. ఈ దగ్గరివి కాకుండా ఇక్కడే ఉన్నారు వాళ్ళు. కానీ ఎక్కడికెళ్ళిపోయారు? 1000 సంవత్సరాల తర్వాత కాలానికెళ్ళిపోయారు వాళ్ళు. 1000 సంవత్సరాల తర్వాత కాలంలో ఉన్న దృశ్యాలను అక్కడ చూస్తూ ఉన్నారు వాళ్ళు. అది గేజ్ అంటే. అంత దూరాన్ని, అంత తేరిపార చూస్తూ, రెప్ప వేయకుండా, కన్ను చెదరకుండా అన్ని వైపులకి చూస్తూ ఉండడం అన్నమాట. అట్లాగా ఫ్లాషింగ్ గేజ్. మెరుపులాగా. మెరుపంటే మరి ఎంత దూరమైనా అది కాంతి కనిపిస్తుంది. ఆ కాంతి కనిపించినంత దూరం మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నట్టుగా. ఫ్లాషింగ్ గేజ్ ఆఫ్ దోస్ సియర్స్. ఇట్లా ఈ భవిష్యదయి మహాత్ములు, పరమగురు పరంపర, దివ్య ప్రబోధితాత్ములు, అలాగే ప్రవక్తలు వీళ్ళందరూ has penetrated to the very kernel of matter. వాళ్ళ దృష్టి ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే, ఈ మ్యాటర్ ఏదైతే ఉందో, ఈ స్థూల జగత్తుకి సంబంధించినటువంటి ఈ పదార్థం. ఈ పదార్థాన్ని ఒక విత్తనంగా చూసుకుంటూ, దాంట్లో ఉన్న అంకుర శక్తి ఏదైతే ఉందో, దాని దాకా వెళ్ళిపోయారన్నమాట. గుజ్జు, ఈ మ్యాటర్‌కి సంబంధించిన మూలం ఏదైతే ఉందో, దానికి ఆ కెర్నల్ ద సెంట్రల్ మోస్ట్ పార్ట్ ఆఫ్ సంథింగ్. ఈ పదార్థం మొత్తానికి సంబంధించి అంటే ఇది చివరగా వచ్చింది కదా మ్యాటర్. కానీ ఈ పదార్థానికి సంబంధించి కేంద్ర స్థానానికి వెళ్లారు వాళ్ళు. మనకేదైతే కనబడుతుందో మామూలు దృష్టికి, దాని యొక్క కేంద్ర స్థానానికి వాళ్ళ చూపు ప్రసరించిందనమాట. ఆ మెరుపులాగా. వెరీ కెర్నల్ ఆఫ్ మ్యాటర్ అండ్ రికార్డెడ్ ద సోల్ ఆఫ్ థింగ్స్ దేర్. ఎందుకంటే ఆ కేంద్రం నుంచే బహిర్గతం అవుతూ ఉంటుంది క్రమక్రమంగా. కేంద్రానికి వెళ్లి పరిధిలో చిట్ట చివరకొస్తుంది. పరిధిలో ఈ స్థూలానికి వచ్చినట్టుగా. పరిధిలో కనపడేది ఎక్కడుంటే కనిపిస్తుంది? కేంద్రం నుంచి వస్తేనే గదా! కేంద్రం నుంచి ప్రసరిస్తుంటే చుట్టూ, అప్పుడిది పరిధిలో మనకి స్థూలంగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ దృష్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? కేంద్రానికి వెళ్ళిపోయింది. ఆత్మతత్వం, పరమాత్మ తత్వంలోకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి చూసేటప్పుడు కల్లా, ఇక రాబోయన్ని అక్కడ మొత్తం
ప్యాకింగ్ చేసి ఉన్నాయన్నమాట. మడత పెట్టి ఇక అయి డెలివరీ చేయాలన్నమాట. మన డెలివరీ చేయటానికి 1000 సంవత్సరాలు పడుతుందది. ఆ విషయం ఈ పరిధి మీదకి మన స్థూల జగత్తులో ఉన్న మనకి డెలివరీ జేయటానికి అది మనకి స్ఫురించి దాని ప్రకారం ఆలోచన మనకొచ్చి, ఆ ఆలోచన ప్రకారం మనం నడవటానికి 1000 సంవత్సరాలు పడుతుంది. అవన్నీ ఎక్కడ ప్యాకింగ్ చేసి రెడీగా ఉన్నాయి మనకి పంపడం కోసం. ఎక్కడున్నాయి? కేంద్రంలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళిపోయారు. ఈళ్ళ చూపు అక్కడికి వెళ్ళిపోయింది. మెరుపులాంటి చూపది. ఫ్లాషింగ్ గేజ్ అది చూసారు వాళ్ళు. అంటే మనకి ఏదైతే ప్యాకింగ్ రాబోతుందో అది వాళ్ళక్కడ చూసారనమాట ముందే. ద ఫ్లాషింగ్ గేజ్ ఆఫ్ ఆల్ ఆఫ్ those seers has penetrated to the very kernel of matter and recorded the soul of things there. అక్కడ ఉన్నటువంటి ఈ ఆత్మకి సంబంధించినటువంటి ఆధారమైనటువంటి, ప్రాణాధారంగా ఉన్నటువంటి, ముఖ్యమైనటువంటి, మూలమైనటువంటి విషయాల్ని అక్కడ సేకరించి వాటిని గ్రంథస్థం చేశారు. అక్కడ చూసారు వాళ్ళు, దర్శించారు. అందుకే మనది దర్శనం అవుతుంది. ప్రవక్తలు గాని, అట్లాగే భవిష్యత్ రహస్యాల్ని చెప్పేవాళ్ళు గాని, భవిష్యత్ వాణిని వినిపించేవాళ్ళు గాని, పరమగురు పరంపర గాని, దివ్య ప్రబోధితాత్ములు గాని, సిద్ధులు గాని, అడాప్ట్స్ వీళ్ళందరూ కూడా మొత్తం అలాగా చూసి వాటిని గ్రంథస్థం చేశారు. అదే దివ్య జ్ఞానంగా మనకు అందుబాటులోకి వచ్చింది. ఎప్పటికప్పుడు అది అవైలబుల్ గానే ఉంది. చేస్తూనే ఉన్నారు. అయితే రహస్యంగా ఉంచారు. ఓన్లీ ఇనిషియేటెడ్ పర్సన్స్ కి. అంటే ఎవరైతే ఉపదేశ దీక్ష తీసుకున్నారో, ఉపదేశము అందింపబడిందో, ఉపదేశ దీక్ష తీసుకున్నారో, ఆ దివ్య ప్రబోధితాత్ములకు మాత్రం అది అందింపబడుతూ వాళ్ళ వరకే పరిమితముగా, రహస్యముగా అట్లా వరుసలో వస్తా ఉంది ఇక. అందరికీ బాహాటంగా చెప్పకుండా. వాటిని ఏం చేశారంటే ఇప్పుడు మొత్తం ఇక్కడ లైబ్రరీ ఉంది మన ఎదురుగానే. ఒక అద్భుతమైనటువంటి గ్రంథాలయం. ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త విషయాలు దాంట్లో ఉన్నాయి. ఉండడమే కాకుండా ఒక క్రమ పద్ధతిలో పొందికగా అమర్చబడి ఉన్నాయి. విషయాల వారీగా. అట్లాగే ఇంతవరకు జరిగినటువంటి, ఈ క్షణం వరకు జరిగినటువంటిదంతా కూడా అక్కడ రికార్డ్ అయిపోయింది. ఎప్పటికప్పుడు రికార్డ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఒక 100 సంవత్సరాల నుంచి ఇంకా రాయాలండి. ఇక రాయాలి ఇంకా. ఇంకా రాయలేదది. రాస్తారండి. అన్నది లేదు. ఎప్పటికప్పుడు ఇక్కడ జరగటం, అక్కడ రికార్డ్ అయిపోవటం. ఇలా జరిగిందని అక్కడ రాసి ఉంచటం అంతే. అలా లిఖింపబడటం. అండ్ రికార్డెడ్ ద సోల్ ఆఫ్ థింగ్స్ దేర్. ఇప్పుడు ఈ 150 సంవత్సరాల క్రితం ఈ పరమగురు పరంపర ఏం చేశారంటే, ఈ బ్లావెట్స్కీ ద్వారా అత్యద్భుతమైనటువంటి 2 గ్రంథాలు. ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్టరీన్. వీటి ద్వారా దాంట్లో కొంత భాగాన్ని మన ముందు పెట్టారు. అది ఎవరైనా దీనికి దీక్ష తీసుకున్నారా లేదా? మీకు అర్హత ఉందా లేదా? అని మనల్ని తూకం వేయరిక. తూకం వేసే పని లేదు ఇంకా. నడి రోడ్డు మీద పెట్టేశారు. మీ ఇష్టం. ఎవ్వరు కావాలంటే వాళ్ళు చదువుకోండి. కూర్చోండి. చదువుకోండి. తెలుసుకోండి. మీ స్వస్థితిని గుర్తుకు తెచ్చుకోండి అన్నట్టుగా ఆత్మదర్శనం పొందండి, దైవానుభూతి పొందండి అని ఎదుట పెట్టేశారు మనకి. అదే కొంతకాలం క్రితం వాటి కోసం ఎంతో శ్రమ చేయాలి. ఎన్నో దీక్షలు తీసుకోవాలి. ఎంతో తపస్సు చేయాలి. ఎంతో ధ్యానం చేయాలి.
ఎన్నెన్నో రకాల శిక్షణలు పొందాలి. అప్పుడు గాని అది అందజేసేవాళ్ళు కాదు. అప్పుడు గాని ఆ అర్హత వచ్చింది వీళ్ళకి. ఇక వీళ్ళు ఈ స ఈ రహస్యాలను అందుకునే అర్హత వీళ్ళకొచ్చింది కాబట్టి, ఈ రహస్యాలను వీళ్ళకి అందజేయొచ్చు అన్నట్టుగా అప్పుడు చెప్పేవాళ్ళు. వంటిది ఏమీ లేకుండానే ఆ రహస్యాలు మొత్తాన్ని మన ముందుంచారు. అండ్ రికార్డెడ్ ద సోల్ ఆఫ్ థింగ్స్ దేర్. అట్లా రికార్డ్ చేయబడ్డవే మన ముందు. ద సీక్రెట్ డాక్ట్రిన్ గా ముందు ఉంచారనమాట. Where an ordinary profane observer, however learned, would have perceived. అట్లా బాహాటంగా ఉంచేటప్పటికల్లా ఏమైంది? వేర్ ఎన్ ఆర్డినరీ ప్రొఫేన్ అబ్జర్వర్, సాధారణమైనటువంటి ఈ భౌతిక స్థాయికి సంబంధించిన అంటే ఈ స్థూలము తప్ప ఇంకొకటి మన దృష్టి అంతవరకే కనిపిస్తుంది కాబట్టి, మనకొచ్చే ఆలోచనలు అంతవరకే పరిమితంగా ఉంది కాబట్టి, అత్యంత పరిమితమైన స్థితిలో ఉన్నటువంటి ప్రొఫేన్. అంటే ప్రొఫేన్ అంటే సామాన్యంగా ఏంటంటే, ఇది ఒక పవిత్రమైన విషయం అండి. అంటే దైవంకి సంబంధించిన విషయాలు గాని, పవిత్రమైన విషయాల్ని గాని నిరాధారంగా చూసేవాళ్ళు. ఏదో పిచ్చోళ్ళు వాళ్ళు అంటే నాస్తికులు అని మనం ఒక విధంగా చెప్పుకోవచ్చు. పూర్తిగా భౌతిక స్థాయిలో ఉన్నవాళ్ళు. ఈ భౌతిక స్థాయిని మించి ఏది చెప్పినా గాని దాన్ని నిరాదరణతో తోసిపుచ్చేవాళ్ళు. మన కంటికి కనపట్లేదు కాబట్టి లేదండి. మీరేంటో చెప్తున్నారిక్కడ అని వాళ్ళనేమంటామంటే ప్రొఫేన్ అని అంటాం. అంటే నిరాదరణతో అవమానిస్తారు వాళ్ళు. అపవిత్రం చేస్తుంటారు. అంటే దైవ నింద, అపనింద, అపవిత్ర భాషనే వాడుతుంటారు. అంటే మనకి ఈ పవిత్రాలైన వాటిని నిరాదరణతో అవమానించటం, అపవిత్రం చేయటం. మరి ఇప్పుడు విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే మరి రాక్షసులు ఏం చేశారు? రక్త మాంసాలు వదిలారు దాంట్లోకి. దాన్ని అపవిత్రం చేశారు. యజ్ఞం చేయనీయకుండా చేస్తున్నారు వాళ్ళు. అంటే అపహాస్యం చేస్తున్నారనమాట. దైవము అనే మాట వస్తుంటే అపహాస్యం చేస్తున్నారు. అందుకని వాళ్ళ నుంచి యజ్ఞాన్ని రక్షించడం కోసం రాముడిని తీసుకొనొచ్చాడు. ఆ యజ్ఞాన్ని రక్షింప చేయటం కోసం అట్లాగా. అటువంటి వాళ్ళని ఏమంటామంటే ప్రొఫాన్. ఇట్లా మన నిత్య జీవితంలో కూడా ఎగతాళిగా అపహాస్యం చేస్తూ మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. అట్లా కాకుండా దాంతో పాటు పూర్తిగా భౌతిక స్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఆర్డినరీ ప్రొఫాన్ అబ్జర్వర్. వేర్ ఎన్ ఆర్డినరీ ప్రొఫాన్ అబ్జర్వర్ అట్లా పూర్తిగా భౌతిక స్థాయిలోనే ఉండి, ఇదే నిజమని అనుకుంటూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హౌఎవర్ లెర్న్డ్ అంటే వాడు యూనివర్సిటీలో చదివి ఉండొచ్చు. కానీ ఇది దాటి వెళ్ళటం లేదు. స్థూలాన్ని దాటి ఇంకా స్థూలము ఇది చిట్ట చివరిది. ఇది 1% సంబంధించింది. ఒక పావు వంతే ఇది. ముప్పావు వంతు దివ్యంగా ఉన్నదుంది. దివ్య లోకాలలో ఈ అన్న విషయము వాళ్ళ గమనికలోకి లేదనమాట. హౌఎవర్ లెర్న్డ్ ఎంత విద్యావేత్తలైనప్పటికీ వుడ్ హావ్ పర్సీవ్డ్ బట్ ద ఎక్స్‌టర్నల్ వర్క్ ఆఫ్ ఫార్మ్. వాళ్ళు కూడా వీటిని ఎదురుగా ఉన్నాయి గదా! చూసారు, చదివారు. కానీ ఎంతవరకు వాళ్ళు తెలుసుకున్నారు? ఎక్స్‌టర్నల్ ఫార్మ్. అంటే బాహ్య రూపం వరకే వాళ్ళకి అందుతూ ఉంది. అంటే నడి రోడ్డు మీద పెట్టినప్పటికి దాన్ని దాని యొక్క బాహ్య రూపాన్ని మాత్రమే చూస్తూ ఉన్నారు ప్రొఫాన్. కానీ దాన్ని అర్థం చేసుకుని, దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు గూడా ఉన్నారిక్కడ. వీటికి సంబంధించిన విషయాలు మనం ఏం చేద్దామంటే, నెక్స్ట్ గురువారం నాడు చెప్పుకుందాం. రేపు
కొంచెం వేరే పని ఉన్నందువల్ల రేపు క్లాస్కి సెలవు పెట్టుకుందాం. ఆదివారం మనం మరలా గురువారం నాడు కలుద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందములకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.